AudioJungle. Pediatrician and neonatologist at Medicover Women and Child Hospitals, Madhapur, High Tech City. Thank you all for coming over. Hospital when she was 45 days old. Case. It was a rare presentation and it was a challenging case, and we have dealt with it successfully. And the baby is going home today. I have my colleagues with me. Dr. Madhumohan Reddy is our senior pediatric surgeon. Dr. Sandhya, she is our senior anesthetist. Dr. Varalakshmi, she is our senior obstetrician and gynecologist. Talk to you all about this interesting child. Over to Dr. Madhu. Senior pediatric surgeon at Medicover Hospital for Women and Child. ఈ రోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి మీటింగ్కి రీజన్ ఏంటంటే ఒక చిన్నారి అంటే మంత్స్ 45 డేస్ పాపకు ఒక అబ్నార్మల్ రేర్ అనామలీ అంటారు దాన్ని వెజనల్ అట్రేసియా. ఆ బేబీ మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసాము. అందుకొరకే మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈరోజు పిలవడం జరిగింది. టు స్టార్ట్ విత్ బేబీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి కడుపు ఉబ్బరంతో వచ్చింది అన్నట్టు. ఈ బేబీ కడుపు ఉబ్బరంతో వచ్చిన బేబీకి డాక్టర్ జనార్దన్ గారు అండ్ హిస్ టీమ్ ఇనిషియల్ అసెస్మెంట్ చేసినప్పుడు కడుపు చాలా పెద్దగా ఉంది, ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ బేబీకి. అలాంటి బేబీని ఇనిషియల్గా బేబీని సెటిల్ చేసి మా టీంకి అప్పచెప్పారు అన్నట్టు. మేము దాన్ని ఫర్దర్గా ఎవాల్యుయేషన్ చేసినప్పుడు కొన్ని టెస్టులు బేసిక్ టెస్టులు చేసినప్పుడు కడుపులో ఆల్మోస్ట్ హోల్ ఆఫ్ ద అబ్డమెన్ ఒక పెద్ద గడ్డ మాదిరిగా ఒకటి ఆక్యుపై అయింది అన్నట్టు. ఆ ఏదైతే గడ్డ ఉందో 2 కిడ్నీల పైన అది ప్రెషర్ పడి 2 కిడ్నీలతో పాటు యూరిన్ ట్యూబ్స్ కింద వాక్లో వచ్చాయి అన్నట్టు. అంటే కొంచెం మంచిగా ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక కన్క్లూషన్కి వచ్చారు. ఏంటంటే ఈ బేబీకి ఒక హ్యూజ్ గడ్డ ఉంది, అది ప్రాబబ్లీ వెజానా ఉంది వచ్చారు. సైమల్టేనియస్గా మేము ఎప్పుడైతే కింద ఎగ్జామిన్ చేసినప్పుడు పాపకు ఒక ఒంటెల రంధ్రం మాత్రమే ఉంది, పిల్లలు పుట్టే రంధ్రం అనేది అబ్సల్యూట్లీ లేదన్నట్టు. దానికి మేము ఎప్పుడైతే ఈ సిటీ స్కాన్ ద్వారా హెల్ప్ తీసుకున్న తర్వాత we decided to take బేబీని ఆపరేషన్కి ఎమర్జెన్సీగా తీసుకోవడం జరిగింది అన్నట్టు. అక్కడ మనము సిస్టోస్కోపీ చేసినప్పుడు ఒంటెల రంధ్రం అవన్నీ బాగానే ఉంటాయి అండ్ కిడ్నీల పైన ఎక్కువ బరువు పడడం వల్ల 2 కిడ్నీలు వాపు వచ్చినాయి. దాంతో మనం కడప ఆ గడ్డ అంత పెద్దగా ఉందో సిస్టెంట్ అందని దాన్ని మనము డ్రైన్ చేసామన్నట్టు. సహజంగా ఏం చేస్తామంటే ఈ బేబీస్కి మనం అంత పెద్ద మేజర్ సర్జరీ బేబీ తట్టుకుంటుందో లేదో అని చెప్పేసి ఆ వెజైనాని ఏదైతే ఉంటుందో దాన్ని కడుపు నుంచి బయటకి వెజనాస్టమీ చేసి బయటకు వచ్చేస్తాం అన్నట్టు. ఇక్కడ మేము కొంచెం బికాజ్ మంచి ఒక అనస్థిషియా టీమ్ బ్యాకప్ ఉంది కాబట్టి మనము ఆ సర్జరీని కొంచెం ప్రొలాంగ్ చేసి ఒక ప్రైమరీ వెజైనల్ రీకన్స్ట్రక్షన్ వన్ ఆఫ్ ఇట్స్ వెరీ ఇయర్ అక్కడ డాక్టర్ మేడం వరలక్ష్మి గారు మేడం హెల్ప్ తీసుకొని మేడం ఇస్ సీనియర్ గైనకాలజిస్ట్ అన్నట్టు. పెద్దవాళ్ళు సహజంగా మేనేజ్ చేస్తుంటారు కానీ పుట్టిన పిల్లలు మాత్రం ఎవరు అన్హెర్డ్ ఆఫ్ అన్నట్టు. అది ప్రైమరీ వెజనల్ రీకన్స్ట్రక్షన్ అనేది మేడం సహాయంతో మేము అందరం కలిసి ఈ ప్రైమరీ వెజనల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం అన్నట్టు. అండ్ బేబీ ఇప్పుడు డే 8 to 10 days అయింది అన్నట్టు. యూరినరీ క్యాథెటర్ తీసేసాము, లోపల ఉన్న వెజనల్ స్టంట్ ఏదైతే పెట్టింటామో అది తీసేసాము అన్నట్టు. ఇంకోటి ముఖ్యమైనది కానీ కొంచెం డిఫార్మిటీ ఉందన్నట్టు. రెండోది లాట్రిన్ రంధ్రం ఏదైతే నార్మల్ పొజిషన్లో ఉండాలో అది కొంచెం ముందు భాగంలోకి వచ్చింది అన్నట్టు. సో ఈ రెండింటిని ఎవాల్యుయేషన్ మేము ఫ్యూచర్లో చేద్దామని చెప్పి ఇది మాత్రం ఎవాల్యుయేట్ చేసాము. ఈరోజు స్కానింగ్ చేయించిన దాంట్లో ఆ లోపల ఏదైతే వెజనల్ సిస్టమ్ ఉందో అది నార్మల్గా అయిపోయింది. 2 కిడ్నీలు ఏదైతే వాక్ వచ్చాయో అవి నార్మల్గా అయిపోయింది. అండ్ బేబీ ఈజ్ ఫిట్ టు గో హోమ్ నౌ అంటే. బేబీ మేజర్ సర్జరీ మీరు ఏదైతే అడిగారు చూడండి, ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందో లేదు దానికి చాలా మంది భయపడతారు అన్నట్టు. ఇది ప్రైమరీ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయడానికి మనం ఏంటంటే ఈ బేబీని మనం రెగ్యులర్ ఫాలోఅప్గా పెట్టుకొని ఏదైతే కొత్తగా మనం రీకన్స్ట్రక్ట్ చేసామో దాన్ని రెగ్యులర్గా డైలటేషన్ చేసుకుంటూ మ్యారేజ్ ఏజ్ వరకు రెగ్యులర్గా డైలటేషన్ చేసుకుంటూ ఉండాలి. ఇనిషియల్గా ఫ్రీక్వెంట్గా విజిట్స్ ఉంటాయి. పాప కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ డైలటేషన్ అనేది చేసుకుంటూ పోతే విజిట్స్ అనేది తగ్గించుకుంటూ రావచ్చు టిల్ షీ గెట్స్ మ్యారీడ్ అని. బేబీకి తనే అనస్థిషియా ఇచ్చింది మేడం అన్నట్టు. మేడం తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. Good morning, everyone. I'm Dr. Sandhya. So,
Sonia. I'm a consultant anesthesiologist in Medical and Child Hospitals. So when we took up the case, sir చెప్పినట్టు సో నేను మా టీమ్ యాక్చువల్లీ సో డాక్టర్ హర్షిత తను షీఈస్ వన్ ఆఫ్ అవర్ అనెస్థీషియాలజిస్ట్ కలీగ్. సో వీ టుక్ అప్ దిస్ కేస్. ఇలాంటి చిన్న పిల్లల్లో మనం ముఖ్యంగా ఇలాంటి పుట్టుకతో అబ్నార్మాలిటీస్తో వచ్చే వాళ్ళలో యూజువల్గా హార్ట్ కానీ లంగ్స్ కానీ తర్వాత మెయిన్గా ఇప్పుడు ఈ బేబీకి సార్ ఎలా చెప్పారో లోపల గడ్డ ఉంది, ఆ గడ్డ కిడ్నీస్ మీద ఉంది. సో కిడ్నీస్ కొంచెం వాపు వచ్చింది. బట్ లక్కీగా ఏంటంటే బేబీ కిడ్నీ ఫంక్షన్ యాజ్ పర్ ఏం డిస్టర్బ్ అవ్వలేదు, క్రియాటినిన్ అవన్నీ నార్మల్ ఉన్నాయి. సో వీ గుడ్ అందుకని ఈ బేబీని తీసుకొని సక్సెస్ఫుల్గా అవుట్కమ్ అందుకనే బాగుంది అనిపించింది, అపార్ట్ ఫ్రమ్ వెరీ గుడ్ సర్జరీ. ఓకే, అండ్ ఇలాంటి వాళ్ళలో మనం తీసుకున్నప్పుడు హార్ట్, లంగ్స్, కిడ్నీ ఫంక్షన్ వైటల్ ఇంపార్టెంట్, ఇవన్నీ వైటల్ స్ట్రక్చర్స్, ఇవన్నిటిని చూసుకుంటూ మనం జాగ్రత్తగా ఫ్లూయిడ్స్ అంత ఇవ్వాలి. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ ఫిజియాలజీ అవన్నీ మన పెద్దవాళ్ళ కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. సో మేజర్ సర్జరీ చేసుకున్నప్పుడు మనకి ఇవే ఛాలెంజెస్, మెయిన్గా ఫ్లూయిడ్, మత్తు ఎంత ఇవ్వాలి, ఎంత గ్రేడెడ్గా ఇవ్వాలి, ఎలా బయటికి వస్తారు, ఎంతసేపు అవుతుంది సర్జరీ, ఇవన్నీ దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పెయిన్, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఎలా ఉంటుంది వీళ్ళకి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇది వీ హ్యాడ్ దీస్ ఛాలెంజెస్ ఈ కేస్ చేసేటప్పుడు. బట్ మొత్తానికి రీకన్స్ట్రక్షన్ అవన్నీ బాగా అయ్యాయి అండ్ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అవన్నీ, పెయిన్ మేనేజ్మెంట్ అంతా సక్రమంగా అయ్యింది. సో వీళ్ళందరి టీం వర్క్ ఉంటేనే ప్లాన్ చేద్దామని డిసైడ్ అయ్యాము, విచ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు డూ. దట్ ఈస్ అక్కడ నేను ఐ హ్యాడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్ వరలక్ష్మి గారు. షీ ఈస్ అ సీనియర్ గైనకాలజిస్ట్ and an experienced gynecologist, and we decided to take up this challenge, and మేము చాలా సంతోషంగా ఉన్నాం బికాస్ ఆఫ్ ద అవుట్కమ్ అన్నట్టు. డాక్టర్ వరలక్ష్మి గారు తన ఎక్స్పీరియన్స్ షేర్. సో గుడ్ మార్నింగ్ అండి. ఇలాంటి ఒక అపురూపమైన కేసు అందరికీ ఇలాంటి కేసు దొరకదు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా తక్కువ మనము చూస్తాము. బికాస్ కొన్ని బేబీస్కి డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి, అంటే పుట్టుకత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇంత ఎర్లీ ఏజ్లో ఇంత పెద్ద స్వెల్లింగ్ లాగా, ఒక పెద్ద గడ్డలాగా మనకి కడుపులో కనిపించి అది యూట్రస్కి మన వెజైనాకి సంబంధించింది అనేది చాలా అపురూపమైనది. ఫస్ట్ అది డయాగ్నోసిస్ చేయడమే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే అంత హ్యూజ్ కలెక్షన్, అంటే ఆల్మోస్ట్ ఒక 300 ml అండ్ 300 ml to 400 ml ఆఫ్ బ్లడ్ అనేది అక్యుములేట్ అయింది. ఎంతవరకు స్వెల్లింగ్ వచ్చింది అంటే గర్భసంచితో పాటు వెజైనా అంటే బర్త్ కెనాల్ కూడా కంప్లీట్గా అది ఎన్లార్జ్ అయ్యి అది కంప్లీట్గా కిడ్నీస్ మీద ప్రెషర్ పెట్టి ఇంకొన్ని రోజులకి బేబీకి బ్రీదింగ్ ఇష్యూస్ వచ్చి ఫీడింగ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉండేది. సో అంత సివియరిటీతో వచ్చిన బేబీని సార్ తీసుకొని అది ఇమీడియట్గా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితిలో సర్జరీ తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా ఐడెంటిఫై చేసి ఆన్ టేబుల్ డిసిషన్ తీసుకొని ఆ వెజైనా అనేది కింద ఓపెన్ అయ్యేటట్టు చేయడానికి తీసుకున్న డిసిషన్ ఇస్ రియలీ గ్రేట్. అండ్ ఆ మూమెంట్లో సార్, నేను సార్ ఇద్దరు కలిసి చేసాము అండ్ అవుట్కమ్ ఇస్ రియలీ గుడ్. అండ్ కంప్లీట్గా బేబీకి ఇప్పుడు ఏమి స్వెల్లింగ్ అనేది వెజైనాలో ఉన్నిందో అది మొత్తం రిగ్రెస్ అయింది. అండ్ బేబీ ఈజ్ నౌ కంఫర్టబుల్ బికాజ్ ఆ సెక్రేషన్స్ ఏమున్నాయో అవన్నీ ఇప్పుడు కిందకి ఓపెన్ చేసిన ద్వారం నుంచి బయటకు వస్తాయి. అండ్ డెఫినెట్లీ బేబీకి ముందు కడుపు నొప్పి కానీ ఉబ్బరం కానీ ఇవన్నీ ఏమీ ఉండవు. బట్ లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అనేది సర్ అండ్ అవర్ ఎంటైర్ టీమ్. సో ఆ బేబీని నేను ఫస్ట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో రిసీవ్ చేసుకున్నప్పుడు బాగా వాళ్ళు ఫీవర్ తోటి ఒక 1 వీక్ నుంచి పొట్ట రోజు పెరుగుతుందని, ఒక రోజు నుంచి యూరిన్ సరిగా వెళ్ళట్లేదని ప్రజెంట్ అయ్యారు. వచ్చినప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీతో పాటు బాగా అబ్డామినల్ డిస్టెన్షన్, వామిటింగ్ అవుతుంది, ఫీడ్ ఇచ్చిన వెంటనే వామిటింగ్ అవుతుంది, బేబీ డల్ యాక్టివిటీతో వచ్చారు. సో మేము ఇమీడియట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అసెస్ చేసినప్పుడు పొట్ట బాగా పెద్దదిగా అనిపించడం, యూరిన్ తక్కువ వెళ్ళట్లేదని, కెథర్ పాస్ చేయడానికి కూడా మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఓన్లీ ఒక రంధ్రం మాత్రమే ఉంది. రెండవది అంటే అది యూరిన్ నుంచి వెళ్ళేదా లేకపోతే యోని అంటాం కదా, యోని రంధ్రం మాకు క్లారిటీ లేదు. సో అప్పుడు కెథర్ పాస్ చేసినప్పుడు యూరిన్ వచ్చింది. సో అది యూరిన్ రంధ్రం అనుకున్నాం. తర్వాత మన పీడియాట్రిక్ సర్జన్ సార్ ఇన్ఫార్మ్ చేస్తే
సో మనకి ఏంటంటే నెక్స్ట్ సిటీ స్కాన్ చేసాం. సిటీ స్కాన్ చేసిన తర్వాత మనకి అది ఒక రంధ్రం మాత్రమే ఉంది, అది కూడా యూరిన్ వచ్చే రంధ్రం. రెండోది యోని లేదు అని కంక్లూడ్ అయ్యాము. కాకపోతే లక్కీలీ వాళ్ళు డ్యూరింగ్ సర్జరీ 5 hours సర్జరీ జరిగిన మన్మోహన్ సార్ అండ్ ఎనస్థీషియన్ డాక్టర్ సంధ్య వాళ్ళు బాగా కేర్ తీసుకోవడం వల్ల పోస్ట్ ఆప్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, సో ఈవెన్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో వెంటిలేటర్ అవసరం లేకుండా రికవర్ అవ్వడం, బ్రీతింగ్ ప్రాబ్లం లేకపోవడం, మాకు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో బేబీని మేనేజ్ చేయడం డిఫికల్ట్ అనిపించలేదు. రెండోది ఏంటంటే అంత సిస్ట్ ఉండడం వల్ల యూరిన్ అనేది యూరిన్ మూత్ర నాళాల మీద ప్రెషర్ పడడం వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. తర్వాత అసిస్ట్ అయితే ఏదైతే మాట్లాడుతున్నామో అసిస్ట్ కలెక్షన్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఉండడం వల్ల అక్కడ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికి మేము అడిక్వేట్ సెన్సిటివ్ యాంటీబయాటిక్ వాడి సో ఆ ఇన్ఫెక్షన్ పార్ట్ని ట్రీట్ చేసాం. పోస్ట్ ఆఫ్ రికవరీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా బేబీ కంఫర్టబుల్గా సెకండ్ డే నుంచి ఫీడ్ టాలరేట్ చేసుకొని బేబీ యూరిన్ అవుట్పుట్ కూడా బాగుంది. సో బేబీ రికవర్డ్ వెరీ వెల్, ఎస్పెషల్లీ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ మధుమోహన్ సార్ అండ్ ఎనస్థీషియా ఫర్ 5 hours సర్జరీ కూడా అంత ఈజీ. ఈ జనరల్ లిటరసీ అనేది ఇస్ వెరీ 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 రేర్. ఇప్పుడు మేడం ఎక్స్పీరియన్స్లో షీ నాట్ సీన్ ఇట్, ఎక్స్పీరియన్స్లో దిస్ ఇస్ అవర్ సెకండ్ కేస్ వేర్ వీఆర్ డూయింగ్ ఇట్ అన్నట్టు. దీని రేరిటీ ఏంటంటే దీంట్లో 2-3 రకాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి యూరోజెనిటల్ సైనస్ అని ఇనిషియల్గా దానికి డాక్టర్ జనార్దన్ గారు చెప్పినట్టు ఫస్ట్ వీ హ్యాడ్ టు డూ ఏ సిస్టోస్కోపీ అని, అంటే ఒక వంటల రంధ్రంలో మేము ఒక స్కోప్ పాస్ చేసి ఈ వెజనాకు ఈ వంటల రంధ్రానికి ఏదైనా కనెక్షన్ ఉందా లేదా ఫస్ట్ అది రూల్ అవుట్ చేసుకున్నాం అన్నట్టు ఉన్నాయని. అప్పుడు వీ టుక్ ఎ డిసిషన్ దట్ ఈ బేబీకి ప్రైమరీ వెజనల్ పుల్ త్రూ చేస్తే ఆ బేబీకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ టైంలో ఏంటంటే టిష్యూ ఎంత చిన్నగా ఉన్నా డిలినేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఆ మేజర్ డిసిషన్ తీసుకొని మనం ఇది చేయడం జరిగింది అన్నట్టు. అండ్ ద అవుట్కమ్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ అన్నట్టు. On time, and I thank you Dr. Madhu, Dr. Varalakshmi, Dr. Sandhya, Dr. Janardhan and Dr. Harshita. First, we should thank them. We should thank you all. We should thank from Medicover and the Medicover team. And we also thank the admin team for supporting us in achieving this great success. I thank you all again. May operation is in a baby. సర్జరీ అయిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇప్పుడేమనిపిస్తుంది? ధైర్యం ఉందా ఇప్పుడు? పడే బాధని లేకపోతే పిల్లలకు ఒకసారి రావాల్సి వస్తుంది. ఒక్కసారి కొన్ని ఎక్సర్సైజెస్ మదర్ నేర్పుతాం. ఆ ఎక్సర్సైజెస్ మదర్ బాగా నేర్చుకునిందంటే సంవత్సరానికి ఒకసారి వచ్చినా సరిపోతుంది. యూజువల్లీ ప్రైమరీ వెజనల్ పుల్ త్రూ చేయడానికి రీజన్ ఏంటంటే సార్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వీలైనంత వరకు దాన్ని తగ్గిద్దామని. అండ్ స్కార్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ ఇప్పుడు యూజువల్లీ ఏంటంటే ఇంత చిన్న బేబీ ఒక భయంతో పూర్వకాలంలో యూజువల్లీ ఏదైతే కడుపులో వెజైనా అంత పెద్దగా డైలైట్ అయింది కదా, దాన్ని మేము బయటకు తీసి పెట్టేస్తాం అన్నట్టు. పాప పెద్దగా అయిన తర్వాత అంటే తనకు ఒక